అదే దూకాలంటే అదే మా మేము అందుకే ఉన్నాం. చూసుకుంటాం మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త. అదే దూకాలంటే అదే మా మేము అందుకే ఉన్నాం. చూసుకుంటాం మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త. నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకుంటున్నారు, కేసుకురండి. రాజకీయ కేసుకురండి. మీరు ఎవరు రాజకీయ కేసుకురండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీ చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్, ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సంబేపల్లి ఎస్ఐ రాయదుర్గం చేరుకొని పోసానిని అదుపులోకి తీసుకున్నారు. నోటీస్ ఏం లేదా? మీరు లోపలికి కేసుకుంటున్నారు, కేసుకురండి. రాజకీయ కేసుకురండి. మీరు ఎవరు రాజకీయ కేసుకురండి. నోటీసు పంపిస్తే నేను పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి వివరాలు చెప్పండి. ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఏపీ పోలీసులు గచ్చిబౌలిలోని మైహోంబుజ అతని నివాసం వద్దకు చేరుకున్నారు. ఏపీ పోలీసులు వచ్చే క్రమంలో ముందుగా తెలంగాణ పోలీసులు అలాగే రాయదుర్గం పోలీసులు కూడా సమాచారం అందించారు. ఆ తర్వాత తెలంగాణ పోలీసుల సహాయంతో మైహోంబుజాలో నివాసం ఉంటున్న కృష్ణమురళి ఇంటికి అయితే వచ్చారు. అక్కడ ఆయన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన్ను అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ సమయంలో అరెస్ట్ చేసే క్రమంలో పోసాని కూడా పోలీసులపై దురుసు ప్రవర్తన, చాలా దురుసుగా వ్యవహరించారు. తన అరెస్టు అక్రమం అని పోలీసులతో వాదించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు కూడా అరెస్టుపై ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అరెస్టుకు సంబంధించి పూర్తిగా అన్ని విధాల అనుమతి తీసుకున్న తర్వాతే అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి అతనికి క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే గతంలో పోసాని కృష్ణమురళి వైసీపీలో చాలా కీలక పాత్రలు వహించాడు, అలాగే కీలకమైన పదవిలో కూడా ఉన్నాడు. ఆ సమయంలో టీడీపీ చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాడు. అలాగే అతనితో పాటు ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్గా పనిచేస్తున్న లోకేష్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతోపాటు వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్పై కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు, అసభ్య పదజాలం కూడా చేశాడు. ఆ క్రమంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్రతిపక్షాలుగా ఉన్న సమయంలో జనసేన అటు టీడీపీ వర్గాల నుంచి కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. అయితే దీనికి సంబంధించి తాజాగా మొత్తం 11 కేసులు ఏపీ అంతటా కూడా నమోదయ్యాయి. దీంట్లో నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా, దీనిలో భాగంగానే అన్నమయ్య జిల్లా ఓబులాపురంలో కేసు నమోదైంది. దీనికి సంబంధించి అక్కడి పోలీసులు ఒక ఎస్ఐ అలాగే 5 కానిస్టేబుళ్ళు వచ్చి రాయదుర్గం పోలీసుల సహాయంతో అతన్ని అరెస్ట్ చేశారు. రేపు ఉదయం అతన్ని ఏపీకి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజంపేట కోర్టులో అతన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రస్తుతం మైహోం భుజం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఈ నివాసంలో ఉండగానే పోలీసులు అయితే చేరుకున్నారు, ఏపీ పోలీసులు. అప్పుడు ఆ సమయంలో అతను పూర్తిగా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన అరెస్టు అక్రమము, పండగ వేళ ఏది కాని సమయంలో వచ్చి తనను అరెస్ట్ చేస్తున్నాడని వాదించబోయాడు. అయితే పోలీసులు కూడా తమ దగ్గర అరెస్టు వారెంట్ ఉందని, పూర్తి వివరాలు కూడా ఉన్నాయని చెప్పేసి అతనుకు పూర్తిగా పోలీసులు తీసుకువచ్చిన సమాచారం అంతా కూడా అతనికి చూపించారు. అలాగే ఎందువల్ల కేసులు నమోదు చేశారు, ఎప్పుడు కేసులు నమోదయ్యాయి, ఎక్కడెక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా కేసులు నమోదయ్యాయి, ఈ కేసులన్నీ కూడా మొత్తం క్రోడీకరించి మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా పోలీసులంతా కూడా సేకరించిన తర్వాత ఇక్కడికి పకడ్బందీగా వచ్చారు. ఎందువల్ల అరెస్ట్ చేస్తున్నాం అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలోనే కృష్ణమురళి కూడా పోలీసులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. తన అరెస్టు అక్రమం అంటూ కూడా ఆయన అయితే చెప్పాడు. ఆ సమయంలో పోలీసులు కూడా క్లియర్గా చెప్పారు, అరెస్టు అక్రమం కాదు సక్రమమే అంటూ కూడా పోలీసులు చెప్పారు. అతనికి పూర్తిగా కూడా ఎందువల్ల అరెస్ట్ చేస్తున్నామని కూడా క్లియర్గా చెప్పడంతో అతను కూడా ఏమీ మాట్లాడకపోయాడు. దీంతో ఏపీ సిఐడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి అయితే తరలిస్తున్నారు. రేపు ఉదయం ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు.